హాయ్ ఫ్రెండ్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ అమెరికన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు. వైన్ ల్యాండ్ అనే 1990లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. లియోనార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనీసియో డెల్ టోరో, రెజినా హాల్, టియానా టైలర్ నటించగా జానీ గ్రీన్వుడ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్యాట్ పెర్ఫీడియా ఇద్దరు ఫ్రెంచ్ 75 అనే విప్లవాత్మక గ్యాంగ్ లో సభ్యులుగా ఉంటారు. కాలిఫోర్నియాలో అక్రమంగా వచ్చిన వలసదారుల్ని తప్పిస్తారు. పెర్ఫిడియా మీద కమాండింగ్ ఆఫీసర్ లాక్జాకి కన్నుంటుంది. బ్యాంక్ దొంగతనం చేస్తూ సెక్యూరిటీ గార్డ్ని హత్య చేసిన పెర్ఫిడియాని లొంగ తీసుకొని ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు లాక్జా. అయితే లాక్జా పెర్ఫిడియాని బయటికి వదిలేస్తానని చెప్పి ఫ్రెంచ్ 75 సభ్యులందరి అడ్రస్లు కనుక్కొని వాళ్ళని అంతం చేస్తాడు. కొంతమంది మాత్రం పారిపోతారు. వాళ్లలో ప్యాట్ కూడా ఉంటాడు. పెర్ఫిడియా కూడా లాక్జా ఉంచిన ఇంటి నుంచి పారిపోయి మెక్సికో వెళ్ళిపోతుంది. 16 ఏళ్ల తర్వాత బాక్టన్ క్రాస్ అనే ఊర్లో ప్యాట్ బాబ్గా పేరు మార్చుకొని తన కూతుర్ని విల్లా పేరుతో పెంచుతూ ఉంటాడు. అయితే లాక్జా మళ్ళీ తిరిగి వస్తాడు. బాబ్ని విల్లాని వెతికి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లాక్జా ఎందుకు బాబ్ని విల్లాన్ని చంపాలనుకున్నాడు? లాక్జా జాయిన్ అయిన క్రిస్మస్ అడ్వెంచర్స్ క్లబ్కి ఈ హత్యకి, ఈ చేయబోతున్న హత్యలకి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పాల్ థామస్ ఆండర్సన్ ఈయన తీసిన సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. దేర్ విల్ బి బ్లడ్ అనే సినిమా కూడా చూద్దామని నా లైబ్రరీలో ఉంచుకున్నా, కానీ చూసింది మాత్రం ఇదే ఫస్ట్ సినిమా. ఎందుకంటే హాలీవుడ్ పత్రికలు, హాలీవుడ్ వెబ్సైట్లు ఈ సినిమా గురించి అద్భుతంగా రాశాయి రివ్యూలు. అంతా 5 స్టార్లు, 4 స్టార్లు వేశారంటే మరి సినిమాలో ఏదో ఉంటుంది అనుకుని చూసా. ఫస్ట్ 15 నిమిషాలు సినిమా చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. అందులోని గ్రీన్వుడ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లోగా మెల్లిగా ఉంటూ ఉంటుంది. ఫస్ట్ 20 నిమిషాలు మెల్లిగా ఓపికగా చూడాలి. తర్వాత సినిమా కథ ఊపందుకుని ఓ రేంజ్కి వెళ్తుంది కథ. పెద్దగా కొత్త కథే ఉండదు. ఒక పెద్ద చేజే సినిమా కథ అనుకోండి. వెతుకులాట అనుకోండి. తీసిన విధానం ఉంటుంది, తీసిన లొకేషన్స్ ఉంటాయి, మీకు మైండ్ బ్లాక్ అయిపోతాయి. బాబ్, విల్లా, మరో హంతకుడు ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. ఎత్తైన రోడ్లు కొండల్లో ఉంటాయి. ఎక్కడం దిగడం అవతలేముందో కనబడదు. అలాంటి ఎత్తు పల్లాల్లో చేజ్ సీన్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో. అబ్బా, అక్కడ ఫోటోగ్రఫీతో పాటు యాక్టర్లు చేసిన యాక్టింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ వావ్ అనాల్సిందే. ఆ ఒక్క 10 నిమిషాల సీక్వెన్స్ కోసం మీరు సినిమాకి వెళ్ళొచ్చు. అద్భుతంగా తీశాడు అది. అలాంటివే చాలా ఉంటాయి. ఉదాహరణకి లాక్జా మనుషులు బాబ్ని వెతుక్కుంటూ బాబ్ దాక్కున్న ఓ స్టోర్లోకి వస్తారు. ఆ స్టోర్లో అండర్ గ్రౌండ్ నుంచి పారిపోవడానికి అతని ఫ్రెండ్ నానా కష్టాలు పడతారు. అక్కడ మ్యూజిక్ వస్తుంది. ఒకటే మ్యూజిక్ రిపీటెడ్గా వస్తుంది. ఆ ఎపిసోడ్ అయ్యే వరకు అదే మ్యూజిక్. మళ్ళీ కొత్త ఎపిసోడ్కి మరో మ్యూజిక్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అలా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ కథను నడిపిస్తారు. మనకి బాబ్ నిజంగా తండ్రైనా, లాక్జా పెర్ఫిడియాకి పుట్టిన పిల్లైనా విల్లా అన్న క్వశ్చన్ సినిమా చివరి వరకు మెదులుతూ ఉంటుంది. క్లైమాక్స్లో దానికి మంచి ట్విస్ట్ ఇస్తాడు. ఇక లాక్జా కల్నల్గా ఎదిగి తాను వైట్ అని నిరూపించుకోవడం కోసం చేసిన పని చిరాగ్గా అనిపించినా అతని యాక్టింగ్ ఉంటుంది, అదరగొట్టేస్తాడు సీన్ పెన్. క్లైమాక్స్లో అతనికి ఒక స్పెషల్ మేకప్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో కూడా అద్భుతంగా చేశాడు అతను. విలనిజం ఓవైపు వికృత చేష్టలు, అసభ్యకరమైన చేష్టలు వికృతంగా చేస్తూనే మరోవైపు పెర్ఫిడియాని ఇష్టపడే పాత్రలో సీన్ పెన్ ఫెంటాస్టిక్గా చేశాడు. ఇక పెర్ఫిడియా పాత్రలో టియానా టైలర్ సూపర్గా చేసింది. నిండు గర్భిణీగా ఉంటూ మెషిన్ గన్ పేల్చే సన్నివేశంలో ఆవిడ యాక్టింగ్ సూపర్గా అనిపించింది నాకు. అలాగే పిల్లను వదిలేసి వెళ్ళిపోయే సన్నివేశంలో ఆమె కళ్ళల్లో అదేం పెద్ద తప్పు కాదు అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. భలే అనిపిస్తుంది. చేజ్ ఇన్ఫినిటీ విల్లా పాత్రలో సూపర్గా చేసింది. క్లైమాక్స్లో ఓ నరహంతకుడిని కాల్చిపారేసే సన్నివేశంలో, అలాగే లెటర్ చదువుతూ బాధపడి తండ్రిని హగ్ చేసుకునే సన్నివేశంలో సూపర్గా చేసింది. ఇక సినిమా మొత్తానికి హీరో లియోనార్డో డికాప్రియో సూపర్గా చేశాడు. డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి కోడ్స్ అన్ని మర్చిపోయి మరోవైపు కూతురికి ఏమవుతుందన్న బాధలో కంగారు పడుతూ అవతలని తిట్టే పాత్రలో సూపర్గా చేశాడు లియోనార్డో డికాప్రియో. యాక్షన్ సన్నివేశాలు కాదు, సూపర్గా యాక్ట్ చేశాడు, అదరగొట్టేశాడు. ఇంకా చాలా పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా బాగుంటాయి. టెక్నికల్గా రిచ్గా ఉన్న ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క పార్ట్కి, ఒక్కొక్క సన్నివేశానికి, ఒక్కొక్క సీక్వెన్స్కి స్పెషల్గా మ్యూజిక్ డిజైన్ చేశారు. అవన్నీ ప్రేక్షకుల్ని సినిమాలో కుర్చీకి కట్టిపడేస్తాయి. దర్శకత్వం ఎంత బాగుందో స్క్రీన్ ప్లే కూడా అంతే బాగుంది. మెల్లిగా కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లి ఆ తర్వాత చివరి వరకు కుర్చీకి కట్టిపడేస్తాడు దర్శకుడు. సినిమాలో ఎక్కడా కూడా విల్లా కానీ బాబు కానీ మొబైల్ ఫోన్ క్లైమాక్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు దర్శకుడు. అది భలే అనిపిస్తుంది మనకి చూసేటప్పుడు. ఓ చిన్న కథని అద్భుతమైన టేకింగ్తో, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లతో
మంచి స్క్రీన్ ప్లేతో, ఫోటోగ్రఫీతో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమాలో దర్శకుడు పాల్ ఆండర్సన్ అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమాని థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?